తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు సంబంధించి ఏదైనా ఒక వార్త వచ్చిందంటే చాలు యాంకర్ అనసూయ వెంటనే రంగంలోకి దిగిపోతుంది. ఆ వార్తలో ఏవేవో వంకలు వెతికి సరికొత్త వివాదాలకు తెరలేపుతుంటుంది. విజయ్ దేవరకొండ అంటే ఈ యాంకరమ్మకు ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి అతన్ని విమర్శించడానికి వంకలు వెతుకుతూనే ఉంటుంది. తనకు సంబంధం లేకపోయినా సరే విజయ్ మ్యాటర్ ఉంటే తప్పకుండా కెలుక్కుంటుంది. ఇప్పుడు విజయ్ తన పేరు ముందు దా అని పెట్టుకోవడంపై కూడా సెటైర్లు వేసింది ఈ యాంకరమ్మ. ఇప్పుడే ఒకటి చూశాను, దానా బాబోయ్ పైత్యం, ఏం చేస్తాం, అంటకుండా చూసుకుందాం అని అనసూయ ట్వీట్ చేసింది. తన ట్వీట్లో పైత్యం అంటకుండా చూసుకుందామని చెప్పిన అనసూయ తనే కెలుక్కోవడం ఇక్కడ హైలైట్. ఇలాంటప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఊరికే ఉంటారా? అందరూ మూకుమ్మడిగా ఆమెపై అటాక్కి దిగారు. విజయ్ తన పేరు ముందు దాగాని ఇంకో బిరుదు గాని పెట్టుకుంటాడు, అసలు నీకేంటి సంబంధం, ఏంటి నీ ప్రాబ్లం అని తిట్టిపోస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్లతో పాటు ఎందరో స్టార్ హీరోలకు ఏదో ఒక ట్యాగ్ ఉంటుందని, వారి విషయంలో లేవని నోరు ఇప్పుడు విజయ్ మ్యాటర్లో ఎందుకు లేస్తోందని మండిపడుతున్నారు. కొందరైతే హద్దులు దాటి మరీ అనసూయను పచ్చి బూతులు కూడా తిడుతున్నారు. అలాగే అనసూయని ఆంటీ అని సంబోధిస్తూ మరోసారి ఆంటీ వివాదాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ గొడవ గురించే చర్చలు జరుగుతున్నాయి. అయినా ఎందుకు అనసూయకు విజయ్ దేవరకొండ అంటే అంత హేట్రెడ్? ఎందుకు అతని మ్యాటర్లో ప్రతిదీ విషం చిమ్ముతుంటుంది? అసలు వీరి మధ్య ఎక్కడ చెడింది, ఎక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయ్యింది? అది తెలుసుకోవాలంటే అర్జున్ రెడ్డి సినిమా రోజులకు వెళ్ళాలి. అర్జున్ రెడ్డి సినిమాలో కొన్ని బూతు డైలాగులున్న విషయం తెలిసిందే. అయితే మదర్ బోర్డు డైలాగ్ మాత్రం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. సెన్సార్ వాళ్ళు ఆ డైలాగ్ని మ్యూట్ చేసినా థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు మ్యూట్ వస్తే ఆ బూతు డైలాగ్ గట్టిగా అరుస్తూ చెప్పమని విజయ్ ప్రతి ఈవెంట్లో యువతకు చెప్పాడు. ఆ డైలాగ్ విషయంలోనే యాంకర్ అనసూయ అప్పట్లో మీడియాకు ఎక్కింది. విజయ్ చేస్తోంది ఏమాత్రం కరెక్ట్ కాదని, తల్లిని అగౌరవపరిచేలా యూత్ని రెచ్చగొడుతున్నాడంటూ అతనికి యాంటీగా డిబేటుకు దిగింది. మదర్ బోర్డ్ అనేది చాలా పెద్ద బూతు అని, తల్లిని అవమానించినట్టు అవుతుందని, విజయ్ చేస్తోంది పక్కా తప్పు అంటూ అనసూయ వాదించింది. ఆ రోజుల్లో ఈ వ్యవహారం కొన్ని రోజుల వరకు కొనసాగింది. ఒకవైపు విజయ్ ఆ డైలాగ్ ఒక ఎమోషన్ అని చెప్తే, మరోవైపు అదొక చెత్త మోషన్ అని అనసూయ చెప్తూ ఇద్దరు పరోక్ష గొడవలకు దిగారు. అప్పటి నుంచే వీరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు తలెత్తాయి. నిజానికి ఈ వివాదం తరువాత విజయ్ మరియు అనసూయ కలిసి ఒక సినిమాకు పనిచేశారు. మీకు మాత్రమే చెప్తా అనే సినిమాను విజయ్ దేవరకొండ నిర్మిస్తే అందులో అనసూయ ఒక కీలక పాత్రలో నటించింది. అది చూసి విజయ్ అనసూయ ఒక్కటయ్యారని, వారి మధ్య ఇక గొడవలేమీ లేవని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక వారి మధ్య విభేదాలు ఇంకా పీక్స్కి చేరాయి. ఇందుకు ఒక బలమైన కారణం కూడా ఉంది. మీకు మాత్రమే చెప్తా ఈవెంట్లో అనసూయ మాట్లాడుతున్నప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను బాగా డిస్టర్బ్ చేశారు. ఆమెను మాట్లాడనివ్వకుండా విజయ్ పేరుతో నినాదాలు చేస్తూ కాసేపు హోరెత్తించారు. అది కూడా అనసూయ ఈగోని హర్ట్ చేసింది. ఆ సమయం నుంచే విజయ్తో కలిసి పని చేయకూడదని డిసైడ్ అయ్యింది. అలా వీరి మధ్య గొడవలు ముదురుతూనే ఉన్నాయే తప్ప తగ్గడం లేదు. గతంలో జరిగిన పరిణామాల వల్లే అనసూయకు విజయ్పై కోపం పెరిగి అతని మ్యాటర్లో వేలు పెడుతూ వస్తోంది. మరి వీరి మధ్య గొడవలు ఇలాగే కొనసాగుతుంటాయా, లేకపోతే ఫుల్ స్టాప్ పడే అవకాశం ఏమైనా ఉందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.